ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయంటే అవునని సమాధానం వస్తుంది. తనిఖీల్లో భాగంగా మైనింగ్ అధికారులు అయితే ఇసుక ట్రాక్టర్లను ఆపిన తరుణంలో అయితే వారిపై దాడికి యత్నిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి ఏం చెప్తారనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇసుక మాఫియాకి సంబంధించి అయితే ఆగడాలు అయితే శృతి మించుతున్నాయని అయితే కొంత కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? వేములవాడ పట్టణంలో మరి కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక ట్రాక్టర్ల ఆగడాలు పెరుగుతున్నాయని చెప్పి మరి సామాన్య ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు పరిశీలిస్తే మైనింగ్ అధికారులకు కూడా మరి వారిని కూడా బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. మరి గతంలో కూడా ఒక మాజీ ప్రజాప్రతినిధి కూడా ఒక లేడీ ఎంఆర్ఓను కూడా బెదిరించినట్టు చర్చ కూడా జరుగుతూ ఉన్నది. మరి అక్రమ మట్టి తవ్వకాలు కానీ ఇసుక ఆగడాలు కానీ మరి ఈ ప్రాంతంలో మరి విచ్చలవిడిగా జరుగుతున్నట్టు మరి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి గతంలో వారు అధికారం రావడానికి ఎన్నో మరి ఇసుక ఆగడాలను అడ్డుకుంటాం, మరి అక్రమ ఇసుక దందాను అడ్డుకుంటాం, మంచి పరిపాలన చేస్తామని చెప్పి ఈరోజు మరి ఆ యొక్క అధికార పార్టీ సపోర్ట్ చేసినటువంటి అధికారులపైనే కూడా దాడులు చేసే అధికార పార్టీ నాయకులు దాడులు చేసే పరిస్థితి నెలకొన్నది. మరి ఇటు అక్రమ అనుమతులు పొంది మట్టిని కానీ ఇసుకను కానీ మరి విచ్చలవిడిగా అధికార పార్టీ నాయకులు ఇక్కడ వాళ్ళు అక్రమ దందా కొనసాగుతూ ఉన్నది. మరి దీన్ని అరికట్టవలసిన పరిస్థితి మరి అధికార ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఇటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అక్రమ రవాణా జరుగుతున్నటువంటి మట్టి కానీ ఇసుక మీద కూడా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప మరి ఆ చర్యలను అడ్డుకున్నటువంటి అధికారులపై దాడి చేసే ప్రయత్నాలు మాత్రం సరైన పద్ధతి కాదు. ఓకే, అంటే మనం చూస్తుంటే ఆ వీడియోలో అయితే కొంత భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంత ట్రాఫిక్ జామ్ అయింది, ప్రధాన రహదారిపై ఇటువంటి సంఘటనలు అయితే ఎలా చూడొచ్చు అంటారు. అంతేకాకుండా ఆ తనిఖీల్లో భాగంగా అడ్డు వచ్చిన అధికారులను సైతం దాడికి యత్నిస్తున్నారు, మరి ఎలా చూడవచ్చు. అంతేకాకుండా కొంత అతి వేగంతో అయితే ప్రయాణిస్తున్నాయి ట్రాక్టర్లు అని చెప్పేసి అయితే కొంత స్థానికులు సైతం అయితే మాట్లాడుకుంటున్నారు. మాకు ప్రాణాలకు భయం ఉంది, కేవలం లోడింగ్ అన్లోడింగ్ మీదనే డ్రైవర్లు అయితే ఫోకస్ చేస్తున్నారు, అతి వేగంగా ట్రాక్టర్లు అయితే పోనిస్తున్నారు, దీనివల్ల ప్రమాదాలు అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పేసి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సైతం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా అయితే మారింది కదా, దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ట్రాక్టర్ యజమానులకు కానీ ట్రాక్టర్ అసోసియేషన్కి కానీ వాళ్ళు ఒక టైమింగ్ పెట్టడం, ఎంఆర్ఓ అధికారులు ఒక టైమింగ్ పెట్టడం వల్ల వారు ఇక్కడ ఉన్నటువంటి మరి ఇసుక అవసరాల దృష్ట్యా ఈ ఇసుక ట్రాక్టర్ వాళ్ళు తొందరగా కొట్టాలని చెప్పి ఆలోచనతోని అతివేగంగా కూడా ట్రాక్టర్లు నడిపి మరి ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కూడా కొంచెం సమయాన్ని పెంచి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఆ ఇసుక అందరికీ అందేలా ఎక్కువ రోజులు పెంచి మరి వారికి మరి తక్కువ రేట్లలో ఇసుక అందే విధంగా అధికారులే చూడాల్సిన బాధ్యత ఉంది. మరి వారికి టైం కేటాయించడం వల్ల ఒక నిర్ణీత టైం తక్కువ సమయం ఉండడం వల్ల ఈ ట్రాక్టర్ యజమానులు ఆ డ్రైవర్లను మరి ఒత్తిడి తెచ్చి తొందరగా పోవాలని చెప్పి మరి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దానిని అధికారులు మరి వారంలో 3 రోజులు ఇస్తారా 4 రోజులు ఇస్తారా చర్యలు తీసుకొని మరి ఖచ్చితంగా అక్రమంగా జరగకుండా సక్రమ మార్గంలో ఒక తక్కువ రేట్లలో పేదలకు ఎవరైనా ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉన్న పేదలకు మరి తక్కువ రేట్లలో ఇసుక వచ్చే విధంగా అధికారులు చూడాల్సిన బాధ్యత ఉంది. మరి ఇలా అధికారులు కూడా కొంత సమయం ట్రాక్టర్ యజమానులకు ఇస్తే వారు కూడా ఖచ్చితంగా మరి వారికి ఇచ్చిన సమయంలో కొంచెం ఎక్కువ వారికి వచ్చే కిస్తీలు కట్టుకోవడం కానీ మరి ఈ యొక్క పన్నులు కట్టుకోవడం వీలవుతుంది. కాబట్టి అధికారులు దయచేసి పునరాలోచించాలి, ట్రాక్టర్ యజమానులకు కొంత సమయం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మైనింగ్ సంబంధించి అయితే ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఇసుక కావచ్చు, మైనింగ్ సంబంధించి అయితే ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? అంతేకాకుండా ఇతరత్ర సమస్యలు పరిష్కారం కావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి ఈ మైనింగ్ విషయంలో మరి ప్రభుత్వ స్థలాల్లో కానీ మరి ఇతరత్ర మన సహజ వనరులు కాపాడే విషయంలో కానీ ప్రభుత్వ అధికారులు ఖచ్చితమైన ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మరి కలెక్టర్ పర్యవేక్షణలో ఈ యొక్క అక్రమంగా జరగకుండా సక్రమ మార్గంలో మరి ఈ ప్రభుత్వ భూములలో కాకుండా మరి ప్రజల అవసరాల దృష్ట్యా వారి ఒక మంచి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి అక్రమాలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసి మరి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి మరి జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఇది దాడికి సంబంధించి అయితే దాడి యత్నానికి సంబంధించి అయితే ఎటువంటి కంప్లైంట్ రాలేదని అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం మరి దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు?
మరి ఆశ్చర్య సందర్భం. ఎందుకంటే అధికారులపై ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడి, మరి అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తామని ఒక బెదిరింపులు, మరి అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ మరి అధికారులను వేధించడం కారణంగా మరి ఫిర్యాదు అందలేదని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి భావిస్తూ ఉన్నాం. మరి ఏదేమైనా కూడా ఇటు అధికారులు ఇటు ప్రజలకు మరి వారధిగా ఉండి ప్రజలకు మరి ఇబ్బంది కలగకుండా వారికి ఇసుక అందే విధంగా చూస్తే చాలా సంతోషం. కానీ మరి అధికార పార్టీ యొక్క ఆగడాలను కూడా అరికట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ఎలాంటి బెదిరింపులు కానీ దాడులకు భవిష్యత్తులో పాల్గొనకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మరి ఇక నిజంగా ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో దుశ్చర్యలకు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి మేడిగడ్డని చూసుకుంటే మరి దాని ఒక కాఫర్ డ్యామ్ ఒక 100 కోట్లు పెట్టి కాఫర్ డ్యామ్ కట్టి ప్రతి పొలానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితిని తీసుకురమ్మంటే మరి ఎండాకాలంలో పరిస్థితులు అనుకూలంగా చేసే విధంలో ఉన్న పరిస్థితుల నుంచి వానాకాలంకి వచ్చేసరికి మరి ఇసుకను అమ్ముకోవడానికి మరి టెండర్లను పిలుస్తామని చెప్పడం నిజంగా వారి యొక్క పరిపాలనకు నిదర్శనం. మరి అవినీతిలో కోరుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు మరి టీచర్ల హక్కులపై వాళ్ళు ధర్నాలు చేస్తుంటే పోలీసులతో కొట్టించిన పరిస్థితి. ఇలా అధికారంలోకి రావడానికి ఎన్నో అడ్డగోలు హామీలు ఇచ్చి మరి మొదటి క్యాబినెట్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పమన్నారు. కానీ గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎగ్జామ్లలో వాళ్ళకి అపాయింట్ లెటర్లు ఇచ్చి మరి మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిన పరిస్థితి. మరి రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా చిన్నపిల్లలపై అగత్యాలు హత్యలు మరి రోజుకొక సంఘటనలు విచ్చలవిడిగా హత్యలు దారుణాలు జరుగుతున్న సందర్భం. ఒక్క హోంమంత్రి కూడా 6-7 నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి శాంతి భద్రతలు కాపాడడానికి ఒక హోంమంత్రి కూడా నియమించలేని పరిస్థితిలో ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి రాష్ట్రంలో ఇలా చూసుకుంటూ ఉంటే ఒక్క హామీని కూడా 6 గ్యారంటీలు ఒక్క హామీ కూడా పూర్తిగా కేటాయించలేదు. ఇలా అటెన్షన్ డైవర్షన్ లాగా మరి ఇటు ఈ యొక్క బొగ్గు గనులను వేలం వేస్తామంటే సప్పుడు సహి లేదు. అటు భట్టి గారు ఇటు కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి గారు కలిసి ఈ 2 పార్టీలు కలిసి ఇలా బొగ్గు వేలం వేస్తామని చెప్పి మరి బహిరంగంగా హైదరాబాదులో చర్చలు జరగడం, మరి రాష్ట్రంలో మరి ప్రశ్నించినటువంటి వ్యక్తులపై అక్రమ అరెస్టులు, దాడులు, కేసులు, అక్రమ నిర్బంధాలు చేయడం నిజంగా బాధాకరం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మరి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఖచ్చితంగా మీ మెడలు వంచి 6 గ్యారెంటీలు ఇచ్చేదాకా కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము దీనికి సంబంధించి అయితే ఇసుక మాఫియాకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఆగడాలు అయితే శృతి మించుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ప్రమేయం అయితే కలిగించుకుంటున్నారని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ఇది ఏమాత్రం భౌతిక దాడులు దిగడం ఏమాత్రం శ్రేయస్కరంగా ఏమాత్రం మంచిది పరిణామం అయితే కాదని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.